సో ఫ్రెండ్స్, ఈ రెంట్ బైక్ కేవలం 200 రూపాయలలో మనం మొత్తం ఈ మౌంట్ ఆబు తిరుగుతున్నాము మిత్రులారా. సో ఇది బ్యూటీ ఆఫ్ మౌంట్ ఆబు. మిత్రులారా, వెల్కమ్ టు వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్. హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడిసా, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్. మిత్రులారా, ఈ అందమైన దృశ్యం వచ్చేసి మౌంట్ ఆబు. మనం ఏమైనా తగ్గుతామా? రెంట్ బైక్ తీసుకొని మొత్తం కవర్ చేస్తున్నాము. సో నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా నచ్చుతాయి. ఈ వ్లాగ్, ఈ సిరీస్ మాత్రం వేరే లెవెల్, హై లెవెల్ నేచర్ వైబ్స్ మీకు వస్తాయి, నో డౌట్ దాంట్లో. సో కాబట్టి దయచేసి ఈ వీడియోస్ అన్నీ మీరు మౌంట్ ఆబుకు సంబంధించినవి మిస్ కాకుండా చూడండి మిత్రులారా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మిత్రులారా, మనం ఇప్పుడు అచ్చన్గఢ్ జైన్ మందిరంలో ఉన్నాము. కాకపోతే ఫొటోస్, వీడియోస్ అనుమతించడం లేదు. కానీ చూడొచ్చు, ఇంత అద్భుతమైన మందిరము, చాలా ప్రాచీన జైన్ మందిరము. సో మీకోసం మాత్రమే చూపించడం జరుగుతుంది. సో వెల్కమ్ టు వాయేజర్ వరా. అచ్చన్గఢ్ జైన్ మందిరం ఫ్రెండ్స్. సో ఇక్కడికి దర్శనం చేసుకుందాము, చూద్దాము. చాలా పురాతనమైన మందిరం అని తెలిసింది. ఈ మందిరం మౌంట్ ఆబు పర్వత శ్రేణుల మధ్యలో ఉంది మిత్రులారా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయో ఆర్ బహనో, మై డియర్ సబ్స్క్రైబర్స్, పర్యాటకులకు హైకింగ్, ప్రకృతి దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఈ మౌంట్ ఆబు. ఇక్కడి శిల్పకళ అద్భుతం, మహా అద్భుతమని చెప్పవచ్చు. ప్రతి విగ్రహం జైన్ తత్వాలను ప్రతిబింబిస్తోంది. ఇందులో ముఖ్యంగా మహావీర్ స్వామి విగ్రహం చాలా విశేషం. అయితే ఈ గుడి శ్రీ శాంతినాథ్ భగవాన్ దెరసార్ అచల్గఢ్ గుడి అని అంటారు. సుమారుగా 250 మెట్లు మౌంట్ ఆబులో. అబ్బా, మెట్లు ఎక్కి కలిసిపోతున్నాం, కానీ తృప్తి మాత్రం తీరడం లేదు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ జైన్ మందిర్ అచ్చల్గఢ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయి और बहनों, మై డియర్ సబ్స్క్రైబర్స్, అతి ప్రాచీన జైన్ తీర్థమట శ్రీ అద్రేశ్వర్ భగవాన్ జైన్ మందిర్. ప్రాచీన జైన్ మందిరం. లోపలికి ప్రవేశిద్దాము, పదండి. సందర్శకులు ఉదయం వేళల్లో రావడం మంచిది. సాయంకాలానికి స్వచ్ఛమైన వాతావరణం, పర్వత దృశ్యాలు అదిరిపోతాయి. ఈ సందర్శన మీకు నచ్చినట్లయితే లైక్ పెట్టండి, షేర్ చేయండి. జైన్ ఆలయంపై ఇంకా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మిత్రులారా. నా ఛానల్ వాయేజర్ వరా నుండి మీకు అద్భుతమైన ప్రదేశాలైతే చూపిస్తున్నాను కదా. అయితే మిత్రులారా, ఈ అచల్గఢ్ అనేది మొత్తం కూడా కోట ప్రాంగణం. ఈ కోట ప్రాంగణంలో పలు జైను దేవాలయాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. అచల్గఢ్ జైన్ తీర్థం అనేది మౌంట్ ఆబు ప్రాంతంలోని ఇది ఒక పురాతన ధార్మిక కేంద్రము. అదే ఈ జైన్ మందిరము. పాత గ్రంథాల దర్శనం, శాస్త్రాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది. ఇది అచల్గఢ్కి మౌంట్ ఆబుతో సమాన ప్రాచీనత కలిగిన మందిరము. మై డియర్ ఫ్రెండ్స్, ద్వారము వద్ద హనుమంతుని విగ్రహము ఒక ప్రత్యేకత. హిందూ మతానికి చెందిన దేవుడి విగ్రహం కూడా ఇక్కడ కనపడడం నాకు చాలా ఆనందం కలిగించింది. శ్రీ ఆదినాథ భగవాన్ చతుర్ముఖి ప్రతిమతో ప్రధాన దేవత. ఇది 4 దిశలుగా ముఖం కలిగి ఉంటుంది.
మరియు ఇక్కడ శ్రీ శాంతినాథ భగవాన ప్రాచీన దేవాలయం కూడా పైన ఉంది. చివరిగా శ్రీ కుందునాథ భగవాని మరో ప్రధాన తీర్థంకుడిగా పూజింపబడుతుంది. ఆ ఆలయం కూడా ఇక్కడ ఉంది మిత్రులారా. ఇక్కడ దూరాన కనబడుతున్నది గురు శిఖరం, హైయెస్ట్ పాయింట్ మౌంట్ ఆబు ఏరియాలో. ఆదిశ్వర్ మహాదేవ్ జైన్ మందిరం వచ్చేసి ఇది సెకండ్ హైయెస్ట్ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, ఫొటోస్ లోపల అనుమతించడం లేదు, సిన్సియర్ రిగ్రెట్స్, బట్ చాలా బాగుంది గుడి. మౌంట్ ఆబూలోనే దిల్వాడా మందిరాలు అనేటివి జైన్ మందిరాలు, ప్రాచీన మందిరాలు పాపులర్ ఇక్కడ. అవి చూడకుండా ఏ యాత్రికుడు కూడా వెళ్ళడు. చివరిలో నేను అది ప్లాన్ చేశాను, అక్కడికైతే వెళ్ళాను, కానీ కెమెరాలు మరియు వీడియోలు అస్సలే ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏమిటో ఈ జైన్ మందిరాల ఇంత స్ట్రిక్ట్ ఆదేశాలు. దిల్వాడా మందిరము మై డియర్ ఫ్రెండ్స్, ఇది మిత్రులారా, హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడిసా, సశ్రీకాల్, వనక్కం, ఆదాబ్, నమస్కార్, రామ్ రామ్ మై డియర్ ఫ్రెండ్స్. దిల్వాడా మందిరంలో ఉన్నాము. మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అయితే సాయంకాలం 5ంటికి క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు మౌంట్ ఆబు వచ్చినప్పుడు ఈ టైమింగ్స్ గమనించండి. ఇంట్రొడక్షన్ లోనే చెప్తున్నాను. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే, మనం లోపలికి కెమెరాస్ గానీ మొబైల్ ఫోన్స్ గానీ ఎలాంటివి తీసుకెళ్లలేము. సో మనం వస్తే చూస్తే ఫోటోగ్రఫీ చేస్తే ఓన్లీ ఫ్రమ్ దిస్ లవ్లీ ఎంట్రన్స్. అండ్ ఇలాంటి రాజస్థాన్ కు సంబంధించిన ఎడ్లు చూడొచ్చు, వాటి కొమ్ముల అందము చూడొచ్చు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి. అది నా వైపే వస్తుంది. సో అంతే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడి నుంచి లాగించేద్దాం, వేరే టూరిస్ట్ డెస్టినేషన్ చేరుకుందాము. ఎస్, మన 2-వీలర్ రెడీగా ఉంది. మీకు లోపల ఫొటోస్ చూపించలేనందుకు, వీడియో తీయనందుకు, దిల్వారా టెంపుల్ ఏదైతే జైన్ మందిరానికి సంబంధించింది ఉందో ఇది నేను చూపించనందుకు సిన్సియర్ రిగ్రెట్స్. క్షమిస్తారు కదా, నా చేతులలో ఏం లేదు ఫ్రెండ్స్. ఇదంతా ఇక్కడ గవర్నమెంట్ లేదా ఇక్కడ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం. అది ఇంకా ఆలస్యం ఎందుకు? అదిగో 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 మన యాక్టివా రెడీగా ఉంది. మిత్రులారా, ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, భాई और बहनों, साथियों, ఆదిశ్వర్ మహాదేవ్ జైన్ మందిరము మౌంట్ ఆబులో చాలా ప్రసిద్ధి చెందిన జైన్ మందిరం అని చెప్పవచ్చు మిత్రులారా. అండ్ ఈ మందిరం వచ్చేసి చాలా పురాతనమైనది. మీకు మొత్తం చూపించలేకపోయాను, సిన్సియర్ రిగ్రెట్, సారీ. బట్ ఇక్కడ మీరు ఈ నేచర్ నడుమ అందమైన వాతావరణాన్ని మాత్రం తిలకించారు నా వీడియో ద్వారా. నా ఛానల్ నచ్చితే వాయేజర్ వరా దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందిస్తున్నాను. టిల్ దెన్, గుడ్ బై, బై బై, సైనింగ్ ఆఫ్, యువర్ హోస్ట్ వరప్రసాద్ ఫర్ వాయేజర్ వరా. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది మొత్తం ఈ పచ్చదనం నడుమ, ఈ ప్రకృతి నడుమ మన రెపరెపలాడుతున్న మన దేశ జెండా ఒకవైపు, అండ్ మౌంట్ ఆబు అందాలు మరోవైపు. థ్యాంక్స్ టు ద నేచర్, థ్యాంక్స్ టు ఆల్ మైటీ. लेडीज एंड जेंटलमैन, भाई और बहनों,
సాథియో మీకోసం మౌంట్ ఆబుకు సంబంధించిన టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాము, మీకు చూపించడం జరిగింది. మీకు నచ్చిందనని కూడా నేను భావిస్తున్నాను. మిత్రులారా, దయచేసి నా ఛానల్ని వాయేజర్ వర, నేను మీ హోస్ట్ వరప్రసాద్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఆదరణ ఇస్తూ ఉండండి. మౌంట్ ఆబు ఏంటి, ఇంకా ఈవెన్ అవుట్ ఆఫ్ ఇండియా, మన దేశమే కాకుండా వేరే దేశాలకు కూడా మనం వెళ్దాము, వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇలాంటి ఆదరణ ఇస్తూ ఉండండి. మీకు ఇదే పద్ధతిలో మీకు మంచి మంచి ఆధ్యాత్మికతో పాటు వినోదం, ఆనందం, ఆహారము, ఫుడ్ టేస్ట్, ఫుడ్ కుజిన్స్ అన్ని మీకు నేను చూపించడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఏమంటారు? ఎస్, సల్యూట్ టు ద నేషన్. రెపరెపలాడుతున్న ఆ జెండాకి వందనం, అభివందనం. జై హింద్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక నేను ఉంటా. బాయ్. మొత్తం మౌంట్ ఆబు సైట్ సీయింగ్ 450, అంటే నేను తీసుకున్నది ఒక 6G యాక్టివా, ఇంకో 50 రూపీస్ టిప్స్ లాగా ఇచ్చాను కాబట్టి 250 రూపీస్ యాక్టివా అండ్ దెన్ జస్ట్ 200 రూపీస్ పెట్రోల్. సో 450 రూపీస్ తోని మొత్తం అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అవుట్ ఆఫ్ నక్కీ లేక్, అంటే నక్కీ లేక్ పాయింట్ మనం మొత్తం నడుచుకుంటూ వెళ్ళేది ఉంటుంది కదా, అది నిన్న కవర్ చేయడం జరిగింది. ఇవాళ ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేశాను. సో బికాస్ ఆఫ్ దిస్ నేను 3 రోజులు అనుకున్న ట్రిప్ కేవలం 2 రోజులలో అయిపోయింది. సో నా జర్నీని రేపు ముగించుకొని, అంటే రేపు అర్లీ మార్నింగ్ ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. బట్ చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ కి మనం వెళ్దాము. సో అంతవరకు సెలవు మరి. గుడ్ బై. సైనింగ్ ఆఫ్ వాయేజర్ వరా.